లెమన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు 14 లెమన్స్. ఇవి క్లీన్ చేసుకొని వాటర్తో శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. 3 రెడ్ చిల్లీ, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 కప్పు జింజర్ ఆయిల్, 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం తీసుకోవాలి. ఫస్ట్ ఈ లెమన్ కట్ చేసుకోవాలి. కట్ చేసి ఈ సీడ్ తీయాలి. మ్యాక్సిమం వచ్చిన వరకు మొత్తం తీసేయాలి. తీసి ఒక 4 లెమన్స్ కట్ చేసుకోవాలి. 1 లెమన్ ఏమో 1 లెమన్ 8 భాగాలుగా వచ్చేట్లు 10 లెమన్స్ ఇట్లా కట్ చేసుకొని ఒక సీడ్ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అసలు వాటర్ తగలకూడదు. వాటర్ తగిలితే పికిల్ స్టాక్ ఉండదు. తీసుకున్న 14 లెమన్స్లో 10 ఇట్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరో 4 ఇట్లా కట్ చేసుకొని దీన్ని లెమన్ జ్యూస్ తీయాలి. ఇట్లాగా 5 లెమన్స్ జ్యూస్ తీసి పెట్టుకోవాలి. జ్యూస్ తీసిన తర్వాత ఈ జ్యూస్ పక్కన పెట్టుకొని ఈ లెమన్ కూడా కట్ చేయాలి. ఇంకా కట్ చేసినట్లుగా కట్ చేసి ఈ బౌల్లో వేసుకోవాలి. ఇట్లా 14 లెమన్స్ ఒక్కొక్క కాయ 8గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇవి ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇట్లా డ్రై రోస్ట్ చేసినవి చిన్న జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. పోపుకి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్పు. దీనిలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపట అనే వరకు ఉంచాలి. కొంచెం గార్లిక్, ఇలా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ వేయాలి. ఒక 3. పోపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆయిల్ చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ కట్ చేసిన లెమన్ పీసెస్లో సాల్ట్ తీసుకున్న సాల్ట్, కారం,
కొంచెం మెంతులు, ఆవాల పొడి కలపాలి, బాగా వేసి మొత్తం. దీనిలోనే ఈ లెమన్ జ్యూస్ కూడా వేయాలి. పసుపు ఒక స్పూన్, టేబుల్ స్పూను, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలపాలి. ఉప్పు కారం ఒకవేళ సరిపోతే ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు ఎక్కువ కారం, కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవచ్చు. ఇది 10 days తర్వాత బాగుంటుంది. 10 days నిల్వ ఉంచుకొని ఆ రోజు లెమన్ పీలు మొత్తం చేదు తగ్గి మెత్తగా అయిపోయి టేస్ట్ ఉంటుంది. దీనిలో పోపు పెట్టిన ఆయిల్ వేసుకోవాలి. చల్లారిన చూసుకొని కొంచెం చల్లారాలి, వేడిగా ఉంది. ఆయిల్ చల్లారిన తర్వాత ఇట్లాగా పికిల్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇది పెట్టిన వెంటనే బాగోదు. ఒక 10 daysకి అయితే, ఒక 5 daysకి బాగుంటుంది. కొంచెం ఈ మొక్కలన్నీ ఊరి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక వాటర్ అంతా తడి క్లీన్ చేసుకొని, తడి లేని ఒక గాజు సీసాలో ఇది స్టోర్ చేసుకోవాలి. అసలు వాటర్ తగలకూడదు. ఈ పికిల్కి వాటర్ తగిలితే పాడైపోతుంది. మొత్తం ఇట్లా కలుపుకొని ఒక సీసాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇట్లాగా ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అస్సలు వాటర్ తగలకూడదు. మొత్తం చుట్టూ ఉన్నదంతా నీట్గా క్లీన్ చేసి మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది వెంటనే బాగోదు. ఒక 5 days ఆర్ 10 daysకి బాగుంటుంది. ఇది 1 year ఉంటుంది స్టోరేజ్. వైట్ రైస్లోకి, వేడివేడి అన్నంలోకి ఈ పికిల్ చాలా బాగుంటుంది. జ్వరాలు వచ్చినప్పుడు కూడా తినొచ్చు. లెమన్ పికిల్ హెల్త్కి మంచిది.